మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి 1998 సంబంధించినటువంటి హైకోర్టు కేసు అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రిబ్యునల్ ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయండి. డిఎస్సి 1998పై డిఈఓలకు ధర్మాసనం ఆదేశాలు అని చెప్పేసి మనకు మెయిన్ హెడింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, డిఎస్సి 1998 ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలని పలువురు డిఈఓలను హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు కోర్టు ధిక్కార కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 1998లో నిర్వహించిన డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయుల మెరిట్ జాబితా రూపొందించి అర్హత పొందిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏపీఏటీ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అభ్యర్థులు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. సో విచారణ జరిపిన న్యాయమూర్తి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల డిఈఓలకు 2 నెలల సాధారణ జైలు, 2000 రూపాయల జరిమానా విధించారు. సో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ శిక్షపడ్డ డిఈఓలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సో ఆ సందర్భంగా మనకు డిఈఓలకు ఈ డిఎస్సి 1998 ఎవరైతే అందులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు, సో వారితో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనకు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలని చెప్పేసి మనకు ఆదేశించినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, డిఎస్సి 1998 అర్హత పొందినటువంటి అభ్యర్థుల సంబంధించినటువంటి అప్డేట్ కేసు డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య విలువ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.